డిసెంబర్ 17న జరగబోయే మూడో విడత పోలింగ్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తేనే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని హుజూర్ నగర్ నియోజకవర్గ ఓటర్లకు పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధి, పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, అందుకే ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి బంపర్ మెజార్టీని అందించాలని కోరారు. గ్రామ స్థాయిలో తమ అభ్యర్థులు గెలిస్తే మరింత అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతాయని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాకు ఎంతో ప్రియమైన ప్రాణ సమానులైన హుజూర్ నగర్ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సన్నబియ్యం రేషన్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వేలాది కుటుంబాలకి కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. ఈ 2 ఏళ్లలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో విద్యా సౌకర్యాలు కానీ, వైద్య, విద్యుత్ సౌకర్యాలు, అదేవిధంగా ఊర్లలో సీసీ రోడ్లు, డ్రైన్లు, మరి చాలామందికి ఇండ్లు, మరి అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయం లాంటి మౌలిక సదుపాయాలు, కొత్త లిఫ్ట్ ఇరిగేషన్స్, ఇటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగానని మరి నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈ టర్మ్లో మిగిలిన కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 ఏళ్లలో వచ్చేసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి తప్పనిసరిగా ముందు కూడా హుజూర్ నగర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో రాష్ట్ర స్థాయిలో రికార్డు స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. మరి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నేను హుజూర్ నగర్ ప్రజలందరికీ, అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, ఓటర్లందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులని ఓటేసి గెలిపించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.